మంచిది ప్రియులారా, పూర్తి కొద్ది నిమిషాలు దీని వాక్యం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 24వ వచన భాగాన్ని మనం చదువుదాం ప్రియులారా. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఓరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పింపను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చాను. స్తోత్రం చేద్దాం ఒకసారి, ఇంకొకసారి. దావీదు మహారాజు గారు రాజుగా స్థిరపరచబడి, ఇక తనకంటూ యుద్ధాలు లేవు, శత్రువులు అనబడినటువంటి వారు లేరు అనేటువంటి సమయంలో సింహాసనం చక్కగా స్థిరపరచబడింది. విరోధులందరూ ఇక ఎవరు లేరు. రాజ్యం సుభిక్షముగా ముందుకు సాగి వెళుతోంది. ఎన్నో కష్టాలు దాటుకుని వచ్చేసాడు అప్పటికి దావీదు గారు. ఎందరి విరోధుల ద్వారానో జయించుకుంటూ ముందుకు వచ్చేసాడు. పిల్లారా, దావీదు జీవితంలో నిన్నటి మధ్యాహ్నం మనం తెలియజేశాను. దావీదు జీవితంలో 2 మార్లు అరణ్య పాలయ్యాడు. 2 సార్లు అరణ్య జీవితంలోనికి వెళ్ళాడు. ఒకటి, చేయని తప్పుకు సౌలు చేత తరుమబడి కొన్నాళ్ళు అరణ్యంలో అటు ఇటు తిరగలేడాడు. రెండవ మారు కూడా అరణ్యంలో తిరగలేడాడు. ఎప్పుడో తెలుసా? తన సొంత కుమారుడైన అబ్షాలోము చేతిలో పడకుండా, సొంత కుమారుడే తన సొంత తండ్రిని చంపాలని తిరుగుతున్న క్రమంలో దావీదు మరల కొడుకు చేతులను ఎందుకు ఇబ్బంది పడాలని తనను తాను తప్పించుకునే ప్రయత్నంలో రెండవసారి మరలా అరణ్య పాలయ్యాడు. ఒకసారి అరణ్యం అనుభవం, చేయని తప్పుకు చేయని పాపానికి అరణ్య అనుభవాన్ని, శ్రమలను రుచి చూశాడు. అండ్ సెకండ్ వన్, రెండవసారి తను చేసినటువంటి పాపానికి ప్రతిఫలం అరణ్య అనుభవాలు. రాజుగా ఉండకుండా కొన్నాళ్ళు నేను తప్పించి వస్తానన్నాడు. కాబట్టి తను చేసినటువంటి పాపానికి పర్యవసానమే ఆ అరణ్యపు అనుభవం. హల్లెలూయా. మానవ జీవితంలో 2 రకాల శ్రమలు. ఒకటి మన విశ్వాస జీవితానికి పరీక్షకు సంబంధించిన శోధనలు ఒకటైతే, 2 నీవు చేసిన కొన్ని పాడు పనులకు తగ్గట్టుగా కూడా కొన్ని శ్రమలు అనుమతించబడతాయి. హల్లెలూయా. నువ్వు ఏ పాపం చేయకపోయినా, ఏ తప్పిదాలు చేయకపోయినా కొన్ని శ్రమలు, శోధనలు జీవితంలో వస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకో, అది నీ విశ్వాస పరీక్షకు వస్తున్న శ్రమలను నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లేదు, శ్రమలు వస్తున్నాయంటే వెనక్కి తిరిగి ఆలోచించే, ఎక్కడైనా పొరపడ్డావేమో, ఎక్కడైనా తప్పులు చేసావేమో, ఎక్కడైనా పాపం చేసావేమో, ఎక్కడైనా దేవునికి విరోధమైన కార్యాలు చేసి మొట్టగట్టుకున్నావేమో. అందుకేనేమో కొన్ని శ్రమల జీవితంలో అనుమతించబడ్డాయి. శ్రమలు ఆడెవడో ఏది బంగారం, అది గుడ్డుగాడు వస్తాడు కదా టీవీలో, లలిత, అదేంటిది డబ్బులు ఎవరికినే, శ్రమలు కూడా ఓరకనే రావు, ఓ వరకనే రా, ఒత్తగా రావు.
అలాగే శ్రమలు కూడా ఊరకనే పోవు. నువ్వు దిష్టి దిచ్చే పోవు, లేకపోతే అదేదో ఇంటి ముందర ఏమండి మచ్చకత్తులో గిచ్చికత్తులో గొడ్డల్లో పెడితే పోవయి, లేకపోతే ఇంత పెద్ద దయ్యాల బొమ్మల మీద తగిలేసుకుంటే పోవయి. ఏమండి సమస్తము అనుమతించబడినటువంటి దేవుడే కదా. ఏమండి ఒకటి పోవాలన్నా ఒకటి రావాలన్నా ఆయన అనుమతి ఉండాలి. స్తోత్రం చెప్పా. ఆయన అనుమతి లేనిదే శ్రమైన, శోధనైన, విజయమైన, దుఃఖమైన, సంతోషమైన ఆయన పాదాల దగ్గర నుండి రావాలి. పోవటమైనా ఆయన పాదాల దగ్గర అనుమతి తీసుకుని రావాలి. అది నీ రోగమైనా, అది నీ వ్యాధి అయినా, అది గడ్డైనా, దాని అబ్బాయినా, దాని తాత అయినా దేవుని దగ్గర అనుమతి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఇలా కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు అన్నీ అయిపోయిన తర్వాత, అన్ని ముగించుకున్న తరువాత రాజ్యం స్థిరపరచబడింది. రాజుగా పరిపాలన చేస్తూ సింహాసనములు కూర్చున్నాడు. ఒకరోజు సింహాసనం మీద కూర్చున్నాక సాతానుగాడట దావీదు హృదయమును ఇశ్రాయేలీయులకు విరోధముగా ప్రేరేపించాడట. దావీదు గారిని సాతానుగాడు ప్రేరేపించాడు. హృదయానికి లేని ఒక ఆలోచన తీసుకొచ్చి పెట్టాడు. మనసుకు లేని ఒక తలంపు, ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చి పెట్టాడు. గమనించండి, దేవుడు మాత్రమే కాదు, సాతానుగాడు కూడా ప్రేరేపిస్తాడన్న సంగతి పూట మీరు తెలుసుకోవాలి. దేవుడు మాత్రం కాదు, సాతానుగాడు కూడా మన మనసులో జొరబడి లేని తలంపులు, లేని ఆలోచనలు పుట్టిస్తాడన్న సంగతి పూట తెలుసుకో. దావీదు సాతాను తన హృదయమును ప్రేరేపించినప్పుడట, దావీదు చేసినటువంటి ఒక కార్యం, ఒక పని ఏమిటంటే ఇశ్రాయేలీయులను లెక్కించటానికి మొదలుపెట్టాడు. దేవునికి అది చాలా కోపం కలిగించింది. దేవునికి అది చాలా ఉగ్రతను కలిగించేలా చేసింది. అదేంటి, లెక్కించటం తప్ప? ఏమండి, ఇప్పుడు మన మందిరంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, అప్పుడప్పుడు నేను లెక్క పెట్టుకుంటూ ఉంటాను ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ ఊర్లని. సంవత్సరంలో చివరి రోజులప్పుడు ఎన్నెన్ని కుటుంబాలు ఉన్నాయని లెక్క రాస్తూ ఉంటాం. అలా లెక్కించుకోవటం పాపమా? అలా లెక్క పెట్టుకోవటం తప్ప? కానీ దావీదట ఇశ్రాయేలీయులను లెక్క పెట్టినందుకట దేవుని దగ్గర నుండి భయంకరమైనటువంటి ఒక తెగులు పుట్టడానికి దావీదు ప్రధాన కారకుడుగా మిగిలిపోయాడు. సుమారుగా 1 కాదు 2 కాదు 75,000 మంది చచ్చిపోయారంట. ఒక్కడు చేసిన అవివేకపు పని, వివేకము లేని పనికి 75,000 మంది చనిపోయారు. గుర్తుపెట్టుకోండి, పాపాలు చేస్తేనే శిక్షలు కాదు, పాపాలు చేస్తేనే కొన్ని నష్టాలు కాదు. వీళ్ళ కొన్ని మనం తెలుసుకోవాలి. ఏంటి, మనము అవివేకముతో కూడా కొన్ని పనులు చేస్తే కొన్ని తీవ్రమైన నష్టాలు చవి చూసే ప్రమాదం అందున్న సంగతి కూడా మనం ఈ పుట్ట తెలుసుకోవాలి. ప్రత్యానికి మనము సాతానుగాడి మీద పడి ఆడటం ఏమండి మామూలు అయిపోయింది. గమనించండి, సాతానుగాడు కూడా అప్పుడప్పుడు ఫెయిల్ అయిపోతుంటాడు. ఏమని, ఇదేంటారు నాయన, నేను చేయకపోయినా నా మీద పడి ఏడుతున్నారేంటారు నాయన, వీళ్ళు కింద పడినా నా మీదే. అదిగో సాతానుగాడు నన్ను కింద పడేసాడు. కాలు జారినా సాతానుగాడు నన్ను కాలు జారేటట్టుగా కింద పడేసి నా నడుము ఎరగొట్టేశాడు. వీడికి ఈ సాతానుగాడు ఎంత సిగ్గులేనాడు, నా మీద పడి ఏడొచ్చాడు. ఎప్పుడు నా ఎంకలు ఎరగొడుతుంటాడు, నన్నే నా మీద పడి. వీళ్ళారా, దావీదట అవివేకపు పని చేశాడట. ఏంటిది, ఏం పని? అవివేకం అంటే ఏంటి? వివేకం ఎంత నాకు చెప్పకండి, నాకు తెలుసు. అది డెఫినేషన్ చెప్పు, నీకు అర్థమైందో ఎందుకు చెప్పు. ఏంటి అసలు వివేకానికి అసలు అర్థం ఏంటి? వివేకం జ్ఞానానికి, తెలివికి, బుద్ధికి మించినదే వివేకం. అర్థమైందో?
నేను పుట్టిన దగ్గర నుంచి ఈ విషయం ఎప్పుడు నాకు తెలియదయ్యా అన్న లెవెల్లో చూస్తున్నారు నన్ను. భూమి పుట్టినదని మొదలుకొని ఆ సంగతులు మాకు మరుగు చేయబడి ఉన్నది. ఒక్క మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పిన అర్థం చేసుకుంటాము. జ్ఞానానికి, తెలివికి, బుద్ధికి మించినది వివేకం. ప్రియులారా, సామెతల గ్రంథకర్త ఒక స్త్రీ గురించి చెప్పాడు. ఏంటంటే, వివేకము లేని స్త్రీ, ఏ స్త్రీకి వివేకము ఉండదో ఆ స్త్రీ ఎలాంటిదట? పంది ముక్కుకు పెట్టిన బంగారు కమ్మే. కానీ దేనికి పెట్టారు? అప్పుడు విలువ దేనికి పోతుంది? పందికి పెట్టిన తర్వాత నువ్వు మళ్ళీ పెట్టుకోవడానికి నీ మనసు వచ్చిద్దా? చి పందికి పెట్టాడు చి అంటే నీ తెలివి, నీ ఏడుపు, నీ వ్యవహారం అంతా పనికిమాల విషయానికే ఖర్చు పెడుతున్నావు అని అర్థం. అప్పుడు దాన్ని బట్టి, ఆ పనికిమాల వ్యవహారాలను బట్టి నీ బ్రతికే, నీ ఘనతే నువ్వు తేలగొట్టుకుంటావు. అవివేకం. జాగ్రత్త ప్రియులారా. దావీదును సాతానుగాడు ప్రేరేపించాడట. ప్రేరేపించినప్పుడు ఏం చేయాలి? దావీదుకు ఒక మంచి అలవాటు ఉంది. ఏమిటి? దేవుని యొద్ద విచారణ చేసే అలవాటు. ఇప్పుడు ఏది ఫిలిష్తీయుల మీదకి పోదునా అని అడిగినప్పుడు ఒకసారి అన్నాడు వెళ్ళు అని అన్నాడు. మళ్ళా రెండోసారి ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళే టైంలో మరలా ప్రభు యొద్ద విచారణ చేస్తే ప్రభు అన్నాడు వద్దురా అని అన్నాడు. ఒకసారి వెళ్ళమన్నాడు, మరొకసారి వెళ్ళవద్దు, ఇలా వెళ్ళొద్దు, కానీ ఇదిగో ఇంకో మార్గం చెబుతాను, ఇలా వెళ్ళు, కంబలి చెట్లకు ఎదురుగా వాళ్ళ మీద పడుమన్నాడు. ఒకసారి ఏమో ఎదురుగా యుద్ధం చేయమంటాడు, ఇంకోసారి ఏమో వెనక నుంచి రమ్మన్నాడు. అంటే ఎలా రమ్మన్నావు? అక్కడ దేవుని ఉద్దేశం ప్రాముఖ్యం. దేవుని ఉద్దేశం అయితే తెలుసుకున్నాడు కదా, దేవుని ఆలోచన అయితే తెలుసుకున్నాడు కదా. ఆ 34 కీర్తన దావీదే రాస్తుంటాడు, యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన మనకు ఉత్తరం ఇచ్చు, అండ్ హీ విల్ గివ్ an ఆన్సర్. ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు, ఆయన మనకు సమాధానం ఇస్తాడు. జాగ్రత్తగా వినండి. దావీదు చేసినటువంటి ఇక్కడ పాపం కాదు, పొరపాటు. కానీ పొరపాటే ఏమండి? ఘోరమైనటువంటి నష్టానికి, ఘోరమైనటువంటి కొన్ని ప్రమాదాలకు దావీదు ఒక నాయకుడు కారుకొనయ్యాడన్న సంగతి పుట్ట తెలుసుకుంటా. చేసినటువంటి చిన్న అవివేకపు పని. ఎన్నిటికెళ్ళి అధ్యాయం అంతా చదవండి. అలాగే సమూయేలు 2వ గ్రంథం 30వ అధ్యాయం అంతా కూడా చదవండి. 2 చోట్ల అనుభవాలు రాయబడ్డాయి. వీళ్ళారా, ఒక్కరు చేసిన తప్పిదానికి, ఒక్కరు చేసిన అవివేకపు పనికి 75,000 మంది తెగులు పొందటానికి కారకుడుగా మిగిలిపోయాడు. నిజమే. నువ్వు చేసే కొన్ని పనికి మాలినటువంటి బుద్ధి తక్కువ కొన్ని పనులు, అది నీ జీవితం మీద కొన్ని సందర్భాలలో, అది నీ కుటుంబస్తుల మీద, అది నీ జీవిత దినముల మీద, అది నీ పిల్లల మీద కూడా ప్రభావం చూపగలదన్న హెచ్చరికని ఇప్పుడు జ్ఞాపకం చేసుకో. ఇశ్రాయేలీయులకు విరోధముగా సాతానుగాడు ప్రేరేపించగా, దురాత్మ ప్రేరేపించగా మనోడు లోబడు. విచారణ చేద్దాం, దేవుని యొద్ద విచారణ చేద్దాం. అసలు ఈ ప్రేరేపణ, ఈ ఆలోచన, ఈ మనసు నాకు ఎందుకు వచ్చింది? వీళ్ళారా, నేను ఒకసారి ఎరుగుంట్ల, ఇదిగో మన ముందున్న పాత చర్చి స్థలంలో మందిరం కడదామని 40 రోజులు ఉపవాసం ఉన్నాను. అది మీకు అందరికీ తెలిసిందే. ఈ 7 రోజులు చాలా కఠినమైన ఉపవాసంలో ఉన్నాను. ఆహారం తీసుకోకుండా, అంటే దాని తర్వాత తీసుకున్నాను కాదు, వినో, నీరు కూడా తీసుకోకుండా ఒక 7 రోజులు, ఆ వారం అంతా కూడా చాలా కఠినంగా ఉపవాసం చేశాను. ఉపవాస ప్రార్థనలో ఏమండి ఒక ఆలోచన వచ్చింది, మందిరం కట్టాలి, ఎలాగైనా సరేనండి. ఉపవాస ప్రార్థనలు అయిపోయిన కొన్నాళ్ళకు దేవుడు ప్రేరేపించాడు, ఇక్కడ కాదు నాన్న, ముందు చాపడ మందిరాన్ని కట్టు, ముందు ఆ స్థలమును కట్టని బలముగా దేవుడు మనసుకు ప్రేరేపణ ఇచ్చాడు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేసే కొద్దీ చాపడ మందిరం కట్టాలన్న మనసేంగా ఇంకా బలంగా ప్రేరేపణ అవుతుంది. కానీ ఇక్కడ నాకు ఆలోచన రావట్లేదు, భారం రావట్లేదు. సరే అని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాను, దేవుని ఉద్దేశానికి నేను అప్పగించుకున్నాను. సరే ప్రభు, ఇది నీ చిత్తమే, సరే కష్టమో నష్టమో ఇక్కడ వదిలిపెట్టి అక్కడ చేస్తాను లేనని ప్రారంభించాను. ప్రియులారా,
ప్రారంభించబడిన నాటి నుండి అద్భుతమైనటువంటి సహాయం మా కన్నులు నేటి వరకు చూడటం మేము గమనించగలిగాం. దేవుడు చేసిన కార్యాలు నిజంగా దేవుని చిత్త ప్రకారంగా అడుగులు ముందుకు వేస్తే దేవుని సహాయం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో ప్రియులారా, మరొకసారి మందిరం విషయంలో మేము రుచి చూడటం మేము గమనించగలిగాం, గ్రహించగలిగాం. ప్రియులారా, స్లాబ్ వేయటానికి 2 లక్షల రూపాయలు అవసరం. 2 లక్షలు కావాలి. మా దగ్గర ఏం లేదు. ప్రార్థన అనే ఆయుధం తప్ప, కన్నీళ్ళు తప్ప. ఏమో ప్రియులారా, కన్నీళ్ళ ధనం తప్ప మా దగ్గర ఇంకో ధనం లేదు. ప్రార్థన అనే ఐశ్వర్యం తప్ప మా దగ్గర ఇంకో ఐశ్వర్యం లేదు. 2 లక్షల రూపాయలు కావాలి. పని అయితే ప్రారంభించాం. ప్రియులారా, మరుసటి వారంలో స్టార్ట్ చేయాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రభు మీద భారం వేసాం, ప్రార్థన చేసినాం. ప్రియులారా, అదే వారంలోనే ఓ సహోదరి ఫోన్ చేశారు. అయ్యా, వారం నుండి ఎందుకు నాకు మనసు ప్రేరేపణ అవుతుంది. దేవుడు మా జీవితంలో మీరు చేసిన ప్రార్థనల ద్వారా ఎన్నో మేలులు మా కుటుంబంలో దేవుడు చేశాడు. కానీ కృతజ్ఞతగా మేము ఏమీ పెద్దగా ఏది ఇచ్చుకోలేకపోయాం. ఈ కట్టబడుతున్న చాపడ మందిరానికని ఏదైనా ఇవ్వాలి, బయట నుంచి అప్పైనా తీసుకొచ్చి ఇవ్వాలని మాకు ఆ మనసు ఒకటేమైనా ఆలోచన కలుగుతుందయ్యా అని నాకు ఫోన్ చేసి విషయం చెబితే, మరి ఏంటమ్మా సంగతి? అదేనండి, బయట మేము మందిరం కోసమని మీరు 2 లక్షలు అదే అవసరమైందని మరి తెలుసుకున్నాను. దానికోసమని వారం నుండి నాకు కూడా మనసు వస్తుంది, ఏదో ఒకటి చేయాలని. బయటికి వెళ్ళి 2 లక్షల రూపాయలు అడిగాను. కానీ 1 లక్ష రూపాయలు ఇస్తానన్నారన్నా. మరి ప్రార్థన 1 లక్ష రూపాయలు పర్వాలేదా, తీసుకురమ్మంటారు, ఇవ్వమంటారు మీకు అంటే, సర్లే ఏదో ఒకటి దేనికి దానికి దొబ్బితే సరిపోతుంది కదా అని సర్లేమ్మా అని చెప్పి, ఏం కాదని ప్రార్థన చేద్దాం అని మరలా ప్రార్థన చేసాం. మరుసటి ఉదయానికల్లా ఏమండి ఆ 1 లక్ష రూపాయలు తీసుకోవడానికని వెళితే వీళ్ళరా, అంతకుముందు దానికంటే ముందు ఏమండి ఇంకో 1 లక్ష రూపాయలు ఎవడో ఆయనకి ఇవ్వాల్సి ఉందట. ఆ సమయానికి ఇంటి దగ్గరకు ఈమె వెళ్ళటానికంటే 1 గంట ముందు వీళ్ళరా ఆ 1 లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇచ్చారట. తీసుకొచ్చి ఇచ్చేసరికి ఈమె వెళ్ళటానికి 2 లక్షల రూపాయలు రెడీగా ఉన్నాయి. ఆ 2 లక్షల రూపాయలు చేతులు పట్టుకొని వచ్చి ఏమండి ఫోన్ చేసి, అయ్యా మీరు కోరినంత మట్టుకో 2 లక్షల రూపాయలు రెడీ అయ్యాయి, తీసుకెళ్ళండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలా 1 కాదు 2 కాదు, ఇప్పటి వరకు మందిరం విషయంలో ఎంతో సహకరణ, ఎంతో దేవుడు చేసిన కార్యాలు ఇప్పటికీ ఏమండి చూస్తూనే ఉన్నాం. కొంతమందికి తక్కువ మందకి తెలిస్తే కదా, అమ్మో ఎరగంట్ల మందిరం ఎక్కడ కట్టట్లేదు, అక్కడ కడుతున్నాడు, ఎక్కడ కట్టట్లేదు. నీ ఎవ్వరో నీకు అదే తెలుసు. వెనకలున్న ప్రేరేపణ, వెనకలున్న దేవుని చిత్తం నడిపి నీకేం తెలుసు? అమ్మ ఇక్కడ ఏదో వార్త నా చెవులకు వచ్చింది, ఎరగుంట్ల మందిరానికి తెచ్చిన కడ్డీలన్నీ తీసుకెళ్ళిపోయాడు, ఎక్కడున్న సామానంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడంటే అది ఇల్లు గడుగుతా, ఇది మందిరం అది మందిరం, ఇది దేవుని పని అది దేవుని పని, ఎక్కడికి వెళ్తే నీకేంటట? అదే ఎక్కడ నీకు మంట ఎందుకు? కింద పైన నువ్వా 1 రూపాయి ఇచ్చేవాడివి కాదు. నువ్వా 1 రూపాయి ముందుకు వచ్చి, అయ్యా ఇదిగో పాస్టర్ గారు 1 రూపాయి ఇదిగో మందిరానికి ఖర్చు పెట్టని ఇచ్చే బుద్ధి నీకు, ఆ మొహన్ ఇది కాదు. ఇచ్చేవాడు ఎవడో ఉన్నాడుగా, దేవుడు ప్రేరేపిస్తే దేవుడు జరిగిస్తున్నాడు. అసలు దేవుని చిత్తం లేకపోతే ఎవడి 30 లక్షల రూపాయలకు పైగా ఉన్నటువంటి మందిరం ఇప్పుడు కట్టబడేదా? చెప్పరేంటండి మా తలకాయలు ఊపటమో ఊహో ఏదో చెప్పండి. ఇప్పటివరకు కట్టబడేదా మందిరం? అసలు ఇంత పని జరిగేదా? ఒకటే మాటికి దేవుడు ప్రేరేపించిన ప్రేరేపణ అసలు దేవుని చిత్తమే కదా. ప్రభు సొంత విజ్ఞాపన చేసిన అది దేవుని ప్రేరేపణ నిశ్చయం చేసుకున్నాం, పనులు ప్రారంభించాం. మా చేతికి మించిన, మా కష్టమునకు మించిన, మా భారమునకు మించిన పని ప్రభు జరిగించాడు. నేను నమ్ముతున్నాను 2025వ సంవత్సరం ముగించబడక మునిపే ఇదే సంవత్సరంలోనే చాపడ మందిరం మనం ఓపెనింగ్ చేయబోతున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ కల్లా మనం ప్రతిష్ఠ చేయబోతున్నాం. ఇది నా విశ్వాసం, ఒప్పుకోలు. ఒక్కడంటే ఒకడు గట్టిగా ఆమెను చెప్తారంటే చూస్తానుకున్నా. నా నోటితో చెప్పించుకోవటమే తప్ప. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఒక్కడు చేసిన అవివేకపు పని, జాగ్రత్త. ఉదయం లేచింది మొదలుకొని సాతాను గడి ఎన్నెన్నో ప్రేరేపణలు పెడతాడు మన హృదయం, ఎన్నెన్నో ఆలోచనలు పెడతాడు. దేవుని సంఘానికి విరోధముగా, దైవజనులకు విరోధముగా
ఓ దేవుని పనికి ఆటంకం కలిగించే రీతిగా సాతానుగాడు విరోధమైన ఆలోచనలు, విరోధమైన కార్యాలు జరిగిస్తాడు, బుర్రలో పెడతాడు ఆలోచనలు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వా ఇది నువ్విచ్చిన ఆలోచనేనా, ఇది నీవిచ్చిన ప్రేరేపణనా అని దేవుని సందులో మాటి మాటికి ప్రభు సందులో ఏమంటే ప్రార్థనలో దేవుని చేతికి అప్పగిస్తే ఆ దేవుడిచ్చిన ప్రేరేపణ, దేవుడిచ్చిన ఆలోచన అయితే అది నీ హృదయం నిలుస్తుంది, లేకపోతే అది నీ నుంచి దూరం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అసలు సంగతి ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. అసలు దావీదు చేసిన అవివేకపు పని ఏమిటి? ఇశ్రాయేలును లెక్కించటమా? కాదు కాదు కాదు. ఇశ్రాయేలును లెక్కించటం అవివేకపు పని కాదు. ఏమంటే లెక్కించాల్సిన పద్ధతి ఒకటి ఉంది, ఆ పద్ధతి మర్చిపోయాడు. దావీదు జీవితంలో దేవుని సన్నిధిలో చేసిన రెండు తప్పిదాలు ఉన్నాయి. ఉరియా భార్య విషయంలో పక్కన పెట్టండి, పక్కన పెడితే దావీదు చేసిన రెండు అవివేకపు పనులు ఉన్నాయి. ఒకటి, మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు తీసుకురావలసిన పద్ధతిలో తీసుకురానప్పుడు జరిగిన ప్రమాదం ఏమిటో బైబిల్లో మనం చదివాం. ఏమిటి? ఆ ఎడ్లకు కాలు జారినప్పుడు మందసం ఎక్కడ పడిపోతుందేమోనని ఉజ్జియా చేత పట్టుకోగా అక్కడికక్కడే ఉజ్జియా మరణం పొందాడు. దేవుడు మోతాడు. అసలు అంత జరగడం గల కారణం ఏంటి? దావీదు. అసలు మందసం ఎవరు మోయాలి? మందసాన్ని ఎలా తీసుకుని రావాలి? ఈ ప్రజలకును మందసానికి మధ్య ఎంత ఎడం ఉండాలి, ఎంత దూరం ఉండాలి? ఏమంటే ఆ పద్ధతి తెలియలేదు, మర్చిపోయాడు. అవివేకపు పని చేసినందుకు ఉజ్జియా మరణం పొందాడు. 3 నెలలు ఓబెదెదోము యొక్క ఇంటిలో మందసం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 3 నెలలు దేవుని మందసం లేదు. ఆ తర్వాత ఏమంటే ధర్మశాస్త్రాన్ని చదివాడు దావీదు. ఆ తర్వాత ఒక యాజకుని ద్వారా, అహీమెలెకు కనబడిన యాజకుని ద్వారా తెలుసుకుని, ఓహో మందసం ఇలా చేయాలా, బండి మీదనో ఎతని మీదనో ఎక్కించుకొని పోవడం కాదురా, దీనికంటూ ప్రతిష్ఠించబడినటువంటి కొంత జనాంగం ఉన్నారు, వారి భుజముల మీదే మందసం మోయాలి అని ఒక క్రమం తెలుసుకున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మందసం ఎవరు మోయాలి? ఆ మోసే బాధ్యత లేవీయులకు ఇచ్చాడు. అది కూడా ఎలా మోసుకుని వెళ్ళాలి? భుజాల మీద మోసుకుని వెళ్ళాలి. భుజముల మీద బరువైనా, కష్టమైన, భుజము నొప్పి తీస్తున్నా, వేదన పడుతున్నా, భుజముల మీద మోసుకుని తీసుకుని వెళ్ళాలి. అది పద్ధతి. హల్లెలూయా. మనకు వాళ్ళ పద్ధతులను ఇప్పుడు వచ్చేసేయగా, ఏమండి ఫోన్లో అంతా బైబిల్ ఫోన్లో వచ్చేసాయంటే, మనం మీటింగ్ వెళ్తే పాస్టర్ గారు బైబిల్ పట్టుకోకుండా వచ్చేసాడు ఒక మీటింగ్కి. ఏమయ్యా చేతులు బైబిల్ లేదంటే జోబులో ఉందండి, ఎత్తి అంటే ఫోన్ చూపెట్టినాడు. ఇది బైబిల్ ఎందుకు? ఇది ఫోన్ కదా అన్నాడు. దీంట్లోనే బైబిల్ మీకు తెలీదా అన్నాడు. ఆయన టెక్నాలజీ వచ్చి నువ్వే నాకు చెప్పాలి. టెక్నాలజీ వాడటంలో ఏమండి ABCDలు చదువుతూ ఉన్నాను ఇప్పుడు. స్తోత్రం కలుగును గాక. బైబిల్ దీంట్లోనే ఉంది. అదేంటి నువ్వు మోయవా, నీ చేతులతో మోయవా అంటే, నా డ్రెస్సుకు బైబిల్ మ్యాచ్ కాదండి, కొంచెం పెద్దగా ఉంటుంది, అందుకే దీంట్లో అన్నీ ఉంటాయి, మేము దీంట్లోనే మెసేజ్ చేసుకుంటాం, దీంట్లోనే అన్నీ చూసుకుంటాను. ఆహా, నీకు ఎంత ఉందయ్యా సంఘం ఉంటాయిగా మాకు ఇప్పుడిప్పుడే. నువ్వు కట్టినట్టేలే సంఘం, నువ్వు సంఘం కట్టినట్టే, జనాలు నీ దగ్గరకు వచ్చినట్టే. ఏమండి ఎంత పద్ధతులు ఉన్నప్పుడు, ఎంత దైవని క్రమం నీ దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఎందుకు పంపిస్తాడు నీ దగ్గరికి జనాల్ని? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అందరి చేతిలో ఉన్నాయా? లేకపోతే ఏమండి స్టైల్ అడ్డం వచ్చేసి పరిశుద్ధ గ్రంథాలు ఇంట్లో పెట్టేసి వచ్చారా? ఏదోసారి మీ పరిశుద్ధ గ్రంథాలు చూపియండి నాకు. ఓ దైవజనుడు అన్నాడు, అట్టే పట్టుక. ఓ దైవజనుడు అన్నాడు, ప్రతిష్ఠిత కలిగిన, సమర్పణ కలిగిన, ఆత్మపూర్ణత కలిగిన దైవజనుడు అన్నాడు, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీవు మోస్తే ఇది నీవు మోస్తే ఒక దినమున నీవు బలహీనమైనప్పుడు ఇది నిన్ను మోస్తుంది అని అన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, ఇంకొంచెం ఉజ్జీవంగా, ఇంకొంచెం ఉత్సాహంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు మనం మోస్తూనే ఉండాలి. ఇది మనం ఎప్పుడు మన చేతులలో బరువు మోసే ఒక సాధనముగానే ఉండాలి, కానీ ఇది మన చేత మోయింపబడే రీతిగా ఉండకూడదు. ఇది మనం ఎప్పుడు మోసే రీతిగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది పద్ధతి, ఇది ఒక క్రమం. జేబులు పెట్టుకోవటాలు, ఇంత చిన్న బైబిల్ అని ఇప్పటికి ప్రింట్ అవుతున్నాయిగా,
ఇంత చిన్న చిన్న బైబిల్ పాకెట్లు పెట్టుకుంటాం. పాకెట్స్ బైబిల్ అంటే ఎవర్రా ఈ దరిద్రం అంతా తీసుకొచ్చి పెట్టింది. ఆ దాంట్లో చూసి ఈ చీమల కంటే మరి చీమ తలకాయ అంత ఏముంది, చీమ ముడ్డంత కనబడుతుంది అక్షరాలు. ఏమండి నాకే కనబడవు, ఏమండి వయసులో ఉన్న నాకే కనబడుతుంది, నీకేం కనబడతాయి అక్షరాలు అన్నీ? చిన్న చిన్నగా ఉంటాయి. బోధద్దలు పెట్టుకొని చదువుకోవాలి, బోధద్దలు పెట్టుకొని చదువుకోవాలి. ఏమండి కొంటే మంచి పెద్ద బైబిల్ కొనుక్కోండి, మంచి క్వాలిటీ బైబిల్. 250 రూపాయలే అంట. మళ్ళీ బైబిల్ దగ్గర మళ్ళీ డిస్కౌంట్లో ఒకటి, మళ్ళీ బేరాలు ఒకటి చెయ్యి. కొంటే మినిమం 1000 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కోండి. మంచి శ్రేష్టమైన క్వాలిటీ బైబిల్ కొనుక్కోండి, పరిశుద్ధ గ్రంథాలు కొనుక్కోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ చేతుల్లో ఎప్పుడు మంచి క్వాలిటీ బైబిల్ కనపడాలి. ఎప్పుడు క్వాలిటీ బట్టలు వేస్తావా, క్వాలిటీ బైబిల్ వాడవా? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్రమం తెలుసుకున్నాడు. ఆ తర్వాత మందసాన్ని చాలా చక్కగా గుడారములను తీసుకుని వెళ్ళగలిగాడు. ఆ తర్వాత దావీదు చేసిన పొరపాటు ఏంటంటే, ఇశ్రాయేలీయులను లెక్క పెట్టవలసిన పద్ధతిలో, అది లెక్క పెట్టడం తప్పు కాదు, కానీ లెక్క పెట్టవలసిన పద్ధతి తప్పు. ఏమిటి చూడండి, నిర్గమకాండ 30వ అధ్యాయంలో జనులను లెక్క పెట్టే ఒక పద్ధతి దేవుడు ముందుగానే తెలియజేశాడు. ఎలా లెక్క పెట్టాలో, లెక్క పెట్టడానికంటే ముందు జరగవలసిన కార్యం ఏమిటో చూడండి. నిర్గమకాండము 30వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. ఎలా? వారు లెక్కింపబడు వేళకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును, అది నోట్ చేయండి. ఏం చేయాలంటే, ఎవడెవడిని లెక్క పెడుతున్నారో, ఎంతమందిని లెక్క పెడుతున్నారో, ఎవడెవడికి తగ్గినట్టుగా వాడు తన ప్రాణ పరిక్రయ, అంటే తన ప్రాణానికి బదులుగా ఇంకో ప్రాణం బదులయ్యాలట. తన ప్రాణానికి బదులుగా, తన రక్తానికి బదులుగా ఇంకో దాన్ని బలిగా చేయాలి, ఇంకో దాన్ని రక్తం చిందించాలి. ఇది ఒక పద్ధతి. ప్రాణ పరిక్రయ ధనముని ఇచ్చుకొనవలెను. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు, వారిలో ఏ తెగులు కలగదురా. ఇలా చేస్తే తెగులు పుట్టదు. ఇలా కాకుండా నీకు ఇష్టమైన పద్ధతిలో, నీకు ఇష్టమైన వేళలో, అక్కడ వేళ అని కూడా రాయబడి చూడండి. వేళ సమయం అంటే దానికి ఒక సమయం ఉంది. లెక్కింపబడు వేళకు అని ఒక మాట రాయబడుతుంది. అంటే దెర్ ఇస్ ఎ టైం. ఏమండి, ఆరాధనకు రావాల్సిన ఒక సమయం ఉంది. 9:30 అంటే 9:30. లేదు మేము 10 గంటలకు వస్తాం, లేదు మేము 11, లేదు మేము 12కు. అంత నీ ఇష్టమైనా, దేవుని ఇష్టం ఎప్పుడు నువ్వు చేసేది? అంత నీ చిత్తమైనా, ఇక దేవుని చిత్తం ఎప్పుడు నువ్వు చేసేది? ఇక లెక్కింపబడు వేళ ఒకటి ఉంది, లెక్కించేట సమయం ఉంది. బలి నైవేద్యాలు కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టమైన రీతిలో, ఇష్టమైన సమయంలో కాదు. బలి నైవేద్యాలను కూడా అర్పించే సమయాలు ఉన్నాయి. ఉదయము, మధ్యాహ్నం పూట అర్పించకూడదు. ఉదయము ఆర్ ఐదర్ సాయంకాలం. అందుకే ఉదయ సాయంకాలములు అర్పించు నైవేద్య సమయముల యందు అని మాట రాయబడి ఉంటుంది. ఏలియా గారు బలిపీఠమును కట్టుకొని, పడిపోయిన బలిపీఠాన్ని కట్టి ఏ టైంలో ప్రార్థన చేశాడు, ఏ టైంలో బలిని అర్పించాడు తెలుసా? సాయంకాలము నైవేద్యము అర్పించు సమయమున. హల్లెలూయా. కొంచెం మనకు దేవుని సమయం తెలియాలి, దేవుని పద్ధతి మనకు తెలియాలి. నాకు ఇష్టమైన పద్ధతిలోనే వెళ్తానంటే కుదరదు. నాకు ఇష్టమైన పద్ధతిలోనే భక్తి చేస్తాను, నాకు ఇష్టమైన పద్ధతిలోనే ఆరాధన చేస్తాను, నాకు ఇష్టమైన పద్ధతిలోనే నేను ప్రార్థన చేస్తాను, కుదరదు. దేవుని పద్ధతి తెలియాలి, దేవుని సమయం నీకు తెలియాలి, దేవుని కాల పట్టిక నీకు తెలియాలి, దేవుడు నడిపిపేయడం నీకు తెలియాలి, దేవుడు మెచ్చుకోదగిన, దేవుడు కోరుకోదగిన భక్తి ఏమిటో నీకు తెలియాలి. స్తోత్రం. తెలియాలి. తెలియకుండా నాకు తెలుసులేదు. ఏమండి, మీకు తెలియచేయటానికి ఇక్కడ దైవజనులు అనబడిన వారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు తెలియచేయటానికి ఉన్నావు, మరి సేవకులు. మరి నీకు తెలియని దానిని తెలియపరచడానికి మేము ఉన్నాం. తెలీదా? వచ్చి అడుగు. ప్రార్థన ఎలా చేయలేదా? ఏమండి,
శిష్యులందరూ వెళ్ళి అడిగారు కదా, ప్రభా ప్రార్థన చేయడం నేర్పిండి అయ్యా, మాకు తెలియట్లేదు ప్రభు అన్నారు. ఒకసారి చెప్పాడు, పరలోకమందున్న మా తండ్రి. మనకంతే వచ్చింది, దాని తర్వాత రాదు కదా. మన బ్యాచ్కి రాదులే, ఇంకో బ్యాచ్కి వచ్చిందిలే. ఎండిపోయిన ఆహారాలు తినేటోళ్ళకి మాత్రం వచ్చింది ఆ ప్రార్థన, మనకు ఆ ప్రార్థన రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నచ్చే ఒక ప్రార్థన ఉంది, దేవునికి మెచ్చే ఒక ఆరాధన ఉంది. సొలొమోను గిబియోనులో ఒక రాత్రి బలిపీఠాన్ని కట్టి 1000 దహన బలులు అర్పించాడట. 1000 దహన బలులు అర్పించినప్పుడు ఆ దహన బలులు అర్పించి పడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. బాబు నీకేం కావాలి? ఏం కావాలి? 2-3 ఆడవాళ్ళు ఉంటే సరిపోతుంది. అదే అడిగాడు. లేదు ప్రభు, నాకు బుద్ధిని ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, వివేకము కలిగిన హృదయాన్ని నాకు దయచేయండి అని దేవుణ్ణి అడిగితే దేవుడు బదులుగా ఏమని సమాధానం ఇచ్చాను తెలుసా? సొలొమోనా, ఇదిగో నీవు చేసిన మనవి, నీ ప్రార్థన నాకు అనుకూలమాయను గనుక, ఇదిగో నాకు నచ్చిందిరా, నాకు సూపర్గా నచ్చింది నీ ప్రార్థన, కాబట్టి నువ్వు ఏదైతే అడిగావో నువ్వు అడిగిన దానికంటే ఇంకోటి కూడా నీకు ఇస్తాను బాగున్నాడు. ఆమె హల్లెలూయా. సీక్రెట్ చెప్పనా? నీకు నచ్చిన పద్ధతిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఏదో ఇచ్చేదో ఇస్తాడు. కానీ ఆయనకు నచ్చిన పద్ధతిలో నువ్వు భక్తి, ప్రార్థన, ఆరాధన చేస్తే నువ్వు అడిగిన దానితో పాటుగా నువ్వు అడగలేనిది, నువ్వు ఊహించలేనిది, నీ ఆలోచనలకు మించినది కూడా ప్రభు నీకు ఇస్తాడు. నమ్మని వారు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. వేళ ఒకటి పట్టుకోండి, లేవీయులు ఇశ్రాయేలీయులను లెక్కించు 1000 అనేది ఒకటి ఉంది. అంతే, కరెక్ట్. దెర్ ఇస్ ఎ టైం, సమయం ఉంది. బెతెస్దా కోనేరు దగ్గర కట్ట దేవదూత కదిలింపబడటానికి ఎప్పుడు పడితే అప్పుడు రావట్లేదట. చెప్పండి, ఏ సమయం అంటే దానికి ఒక టైం ఉంది. దేవదూత ఎప్పుడు పడితే అప్పుడు రావట్లేదు. దానికి ఏమంటే దేవదూత కూడా కొన్ని సమయం చూసుకుని ఏర్పాటు చేసుకుని ఆయా సమయములకు వస్తుందట. ఆయా సమయములకు వచ్చినప్పుడు ఎవడెవడు ఆయా సమయానికి రెడీగా ఏర్పాటు చేసుకుని ఉంటాడో ఆడు, ఎవడైతే మొట్టమొదటిగా ఫస్ట్ అని ఎవడైతే దూకుతాడో ఆడు బాగా అవుతాడు. సమయానికి తగ్గట్టుగా రియాక్షన్, రెండు అవసరమే. మనకు టైం తెలిసినా టైంకి తగ్గట్టుగా రియాక్షన్ అవటం కూడా మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. కొంచెం ఆలస్యం అయితే ఏమవుతుందట? ఇంకొక 5 నిమిషాలు అయితే బిడ్డ అడ్డం తిరిగిపోయిందని అంటారు. అడ్డం తిరిగితే ఏమవుతాడు? అంత అడ్డంగానే పోతాడని అంటారు. 5 నిమిషాలు ఆలస్యం ఒక బిడ్డ ప్రాణమే. ఏమండి, నేను ఒకసారి చెప్పాను, సమయం విలువ, 1 నిమిషం విలువ పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులను అడిగితే చెబుతారు 1 నిమిషం విలువ ఎంత ప్రాముఖ్యమైనది. 1 minute టైం వాల్యూ. మనకే 1 నిమిషం వేస్ట్ ఏమైందిలే అని మనం అనుకుంటాం. కానీ ఆ 1 నిమిషం యొక్క విలువ పోగొట్టుకున్న వాడికి తెలుస్తుంది. మనం చూడట్లేదా ఎన్నో మార్లు? పాపం నేను ఒక వీడియో చూశాను. నిండు గర్భిణి అండి, పాపం నిండు గర్భిణి రావటానికి ఆలస్యం. ఆ నిండు గర్భిణి పాపం అడుగు వేసుకుంటూ రావటానికి 1 నిమిషం లేట్ అయింది. 1 నిమిషం లేట్ అయినందుకు గాను పాపం 5-6 సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంది. 5-6 ఏళ్ళుగా ఏమంటే ఆ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి ఒక్కసారికి వచ్చేసరికి ఏమంటే ఫుల్ ప్రిపేర్డ్గా ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళిపోయింది. కాస్త 1 నిమిషం ఆలస్యమైనందుకు గాను ఎంత బ్రతిమలాడినా, కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినా కూడా లోనికి అలౌ చేయలేదు. అక్కడికి వెళ్ళి అక్కడ వీళ్ళు ఉంటారు కదా పత్రికావేత్తలు, మైక్ మూతులు పెట్టి అడుగుతున్నారు, మీ రియాక్షన్ ఏంటి? ఇలా ఎడంకాలకు వేసుకున్న చెప్పు వేసుకుని అన్నాలు ఇలా అంటారు.
ఏమండి వాళ్ళ బాధలు ఈడి టీఆర్పీ రేటింగ్కి ఉపయోగపడతాయి. అసలు అడగడం అవసరమా? ఆ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మా ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు అని అంటే, నేను బాగా విన్నాను. ఆ తల్లి చెబుతుంది, ఒక్క నిమిషం యొక్క విలువ ఏమిటో నా జీవితం అంతట్లో ఈరోజు నేను తెలుసుకున్నాను. I realized and also I experienced that I know the 1 minute of value. ఒక నిమిషం యొక్క విలువ ఏమిటో ఈరోజు నేను తెలుసుకున్నాను. దీనికి నేను బాధపడుతున్నాను. మనకేమో దేవుని సన్నిధికి ఒక్క నిమిషం ఎంత లేట్ అయినా పర్లేదని మనం అనుకుంటాం. కానీ ఆ కోల్పోయిన అనుభవాలను కలిగిన వ్యక్తులను అడిగితే వాళ్ళు చెప్తారు. ఆమేన్, హల్లెలూయా. సమయం గురించి అడగాలంటే కోరహుల్ని అడగాలి, కోరహు కుమారుల్ని అడగాలి. భూమి నెరవిడిచి దైవజనులకు విరోధముగా నిలబడిన సంతానం అంతటిని మింగివేస్తుంటే పరుగులు పెట్టుకుని ఎవరిని మందిరములకు వెళ్ళిపడ్డారట. ఎవరు? కోరహు కుమారు. వాస్తవానికి సంతానం అంతా తగలబడిపోవాలి, నాశనం అవ్వాలి, భూమిలో కలిసిపోవాలి. కానీ సమయం యొక్క విలువ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పగలుగుతారు. ఒక్క సెకండ్ విలువ మా ప్రాణాలు మాకు దక్కేటట్టు చేసింది. దేవుని సన్నిధిలోకి ఎప్పుడైతే వచ్చి పడ్డామో, అందుకే కదా 84 కీర్తన ఊరికి రాశారనుకున్నావా? టైంపాస్కి రాశారనుకున్నావా? లేకపోతే నువ్వు నేను చదువుకోవడానికి రాసుకున్నావు అనుకున్నావా? జీవిత అనుభవంలో నుండి రాసిన కీర్తన అది. ఏమని? ప్రభువా, ఎంత రమ్యములు. ఏమండి, అప్పటికే మందిరం కట్టారా? సొలొమోనులాగా మందిరం కట్టేశారు, గుడారం. కానీ గుడారం చూసుకొని, అది కూడా గుడారం మీద ఏం వేశారట? మేకతోళ్ళు, సముద్రవత్సపు తోళ్ళు. చూడడానికి చాలా అసహ్యంగా కనబడుతుంది పైన గుడారం. కానీ ఆ గుడారాలనే చూసి, ఆ మందిరాన్ని చూసి, ఆ ఆవరణమని చూసి, ఆ దేవుడి ప్రభావం, అక్కడ దేవుని సన్నిధి, అక్కడ దేవుని మహిమను చూసి అంటున్నారు, నీ నివాసములు ఎంత రమ్యములు. మనకేంటి? ఒక పెద్ద మందిరం, దానికి ఫ్రంట్ ఎలివేషన్, లోపల ఏసీ, మంచి సౌండ్ ఎక్విప్మెంట్, మంచి సిస్టమ్, మంచి అక్కడ ఉన్న జనాలందరూ ఏమండి ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, అధికారులు. పాస్టర్ గారు ఏమో 10-15 వేల రూపాయలు సూటు, కింద షూసు, వెనకలో తోక, ముందర ఒక తోక, వెనకలాక అన్నీ వేసుకొని కనపడుతుంది. బా, ఏ మందిరం అంటే, అబ్బా సూపర్ కట్టారండి, సూపర్గా ఉందని. అదా నీకు గొప్పగా, అదే నీకు ఆ మందిరం నీకు గొప్పగా కనబడుతుంది. ఏది నీకు గొప్పగా కనపడాలో తెలుసా? ఏ మందిరాలు నీకు గొప్పగా కనపడాలో తెలుసా? ఏ సంఘాలు నీకు గొప్పగా కనపడాలో తెలుసా? ఏ మందిర అనుభవాన్ని మీకు గొప్పగా అనిపించాలో తెలుసా? అక్కడ ఎవరి కోట్లు లేకపోయినా, అక్కడ మంచి బిల్డింగ్ లేకపోయినా, అక్కడ ఉండటానికి సరైన వసతులు లేకపోయినా, అక్కడ వెళ్ళంగానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు చూసావా? అక్కడికి వెళ్ళంగానే దేవుని వాక్యం నిన్ను దర్శిస్తుంది చూసావా? అక్కడ వెళ్ళంగానే నీవు ఉజ్జీవించబడుతున్నావు చూసావా? అక్కడికి వెళ్ళంగానే పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుతున్నాడు చూసావా? అక్కడికి వెళ్ళంగానే దేవుని సన్నిధి ఇలా ఉంటుందేమోనని అనుభవించగలుగుతున్నావు చూసావా? దానిని బట్టి నువ్వు గొప్పగా ఎంచాలి. గట్టిగా చెప్పలు కొడతారా? గట్టిగా ఇంకొంచెం హుషారుగా. హల్లెలూయా. ఈ అనుభవాలు మనకు గొప్పగా అనిపించాలి. అంతేగాని ఏ పెయింట్ వేసారు, ఫ్లోరింగ్కి ఏం టైల్స్ వేసారు, చాయ్ ఏంట్రా ఇవన్నీ లోకల్ చూస్తారా? నువ్వు చూడాల్సిందేంటి? ఆ మందిరంలో ఎంత అభిషేకం ఉంది, ఆ మందిరంలో ఎంత అగ్ని ఉంది, ఆ మందిరంలో పరిశుద్ధాత్మ ప్రవాహం ఎంత ఏరులై ప్రవహిస్తుంది, అక్కడంత ప్రార్థన ఉంది, అక్కడంత ఉపదేశం ఉంది, అక్కడంత నలకొడుతున్నారు. ఇది కదా నువ్వు చూడాల్సింది. కొరవ కుమారులు చూశారు, కొరవ కుమారులది చూశారు. దేవా, నీ నివాసములు ఎంత రమ్యం. వాళ్ళకి తెలుసు సమయం గురించి, వాళ్ళకి తెలుసు సమయంకి వాల్యూ ఏమిటి వాళ్ళకి తెలుసు. తెలియంది నీకు నాకే. ఈరోజు నీకు సమయం, దేవుని సన్నిధిలోనికి రావాల్సిన సమయ విలువ నీకు తెలిస్తే
ఏ రోజు మాడిపోయిన పెసరొట్టు మొహాలు వేసుకుని ఎప్పుడు ఆలస్యంగా దేవుని మందిరానికి రావు. దేవుని సన్నిధికి వెళ్ళటానికి నీ మనసు కేరింతలు పెడుతుంది. ఆనంద సంతోషాలతో పరుగులు పెట్టుకుంటూ దేవుని సన్నిధికి వస్తా. ఆమేన్. కాబట్టి చెప్పండి, లెక్కించటానికి కూడా ఒక సమయం. ఆ తర్వాత పద్ధతి ఏంటి? నా మొహాలు చెప్తుంది చదవాడా? ఏం పద్ధతి ఏమిటంట? ఏం పద్ధతి ఉంది అక్కడ? ప్రతి వాడు తన ప్రాణ పరిక్రయ ధనం. ఏంటద్దానం? ఆ ధనం ఏంటి అని అంటే, తోడు పొట్టేలు కానీ, మేక కానీ, కోడెను కానీ, పావురపు గువ్వనైనా కానీ దహన బలిగా నేను అర్పించబడలేను. నేను ఎందుకంటే యుద్ధంలోనికి వెళ్ళటానికి నాలో కొన్ని దుష్కార్యాలు చాలా ఉన్నాయి. కానీ ఈ దుష్కార్యాలన్నీ నాలో పోవటానికి, ఈ పాపాలన్నీ పోవటానికి, వాస్తవంగా పాపాలు ఉంటేనే చచ్చిపోవాలి, నేను మరణించాలి. కానీ నాకు ప్రతిగా యుద్ధంలో విజయం నాకు కలగటానికి, దేవుని దగ్గర నుంచి ఏ తెగులు నా మీదకి రాకుండా, ఏ ఉగ్రత నాకు రాకుండా, ఇదిగో నాకు ప్రతిగా ఇదిగో ఈ మేకపోతు, ఈ గొర్రెపిల్ల నాకు మారుగా ఇది ప్రాణం త్యాగం చేస్తుంది, నాకు మారుగా ఇది రక్తదానం చేస్తుంది, నాకు మారుగా తెగులు నా మీదకి రాకుండా ఇదిగో ఈ ప్రాణ పరిక్రయ ధనము అడ్డుగా నిలబడుతుంది. అలా చేస్తే ఏ తెగులు నీ మీదకి రాకుండా ఉంటుంది అని దేవుడు పద్ధతి ఒకటి చెప్పాడు. హల్లెలూయా. ఈ పద్ధతి ఎవరు మర్చిపోయారు? దావీదు మర్చిపోయాడు. అందుకనే సాతానుగాడు ప్రేరేపించగానే పద్ధతి మర్చిపోయాడు, ఆలోచన మర్చిపోయాడు, సమయాన్ని మర్చిపోయాడు, నడిపింపును మర్చిపోయాడు, విధానాన్ని మర్చిపోయి వెంటనే తన సైన్యాధిపతి అయినటువంటి యోవాబును పిలిచాడు. యోవాబును పిలిచి, యోవాబు ఎంత ఉంది లెక్క పెట్టు, మన సైన్యం ఎంత ఉందో లెక్క పెట్టు, మన బలం ఎంతమంది లెక్క పెట్టు. ఏమైనా యుద్ధానికి వెళ్తున్నారా? యుద్ధానికి అయితే వెళ్ళట్లేదు, యుద్ధం ఏమో రావట్లేదు, ఏ శత్రువు రావట్లేదు, కానీ లెక్క పెట్టాలి. యోవాబు అంటాడు, అయ్యా ఇప్పుడు ఎందుకు, ఇది సమయం కాదు. దేవుడు ఏమైనా చెప్పాడా? అంతకంటే లేదు. దేవుడు నీతో చెప్పలేదు, సమయం కూడా కాదు, ఇది పద్ధతి కూడా కాదు, ఇది విధానం కూడా కాదు. ఎందుకని మీరు అంత త్వరగా లెక్క పెట్టమని చెబుతున్నారు? ఎందుకంత వేగంగా వెళ్తున్నారు? ఎందుకంత వద్దయ్యా, ఇంతకంటే రెండింతలు దేవుడు ఇదిగో నా యజమానుని యొక్క సైన్యాన్ని దేవుడు రెట్టింపు చేయును గాక. రెట్టింపు చేసే ఉంటాడులే, నీకెందుకంత విచారణ? వద్దులేయా, ఊరుగా నేను చెప్పింది చేయి. నేనా రాజు, నువ్వా? చెప్పింది చేయి. ఎవ్వడి మాట వినట్లేదు దావీదు. వాక్యం చెబుతుంది, దావీదు ఇచ్చిన ఆజ్ఞ యోవాబు కట అసహ్యమైందట, అసహ్యం కలుగజేసింది. దీని పద్ధతి తెలియకుండా, విధానం తెలియకుండా, వేళ సమయం కూడా తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు లెక్క పెట్టమంటున్నాడు. ఏంటి వీడా? యోవాబు సైన్యాధిపతి అసహ్యించుకున్నాడట. కొంతమంది చేసే పనులు చూస్తే అసహ్యమే వేస్తుంది. వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు కన్నులు చూడడానికి ఇష్టంగా అసహ్యం. కొంతమంది చేసే భక్తి, కొంతమంది చేసేటువంటి ఆరాధన విధానం చూస్తే అసహ్యం వేస్తుంది. ఎలా మీరు ప్రార్థన చేయగలుగుతున్నారు? ఎలా మీరు ఆరాధన చేయగలుగుతున్నారు? సరైన విధానంలో చేయాల్సిన పద్ధతిలో చేయట్లేదే, అసహ్యం వేస్తుంది. యోవాబు దావీదు విషయమై అసహ్యం కలిగిందంటే, దావీదు ఇచ్చిన ఆజ్ఞను బట్టి అసహ్యం కలిగింది, చేదరించుకుంటున్నాడు. కానీ యజమానునికి లోబడాలి కదా అనే ఉద్దేశించి యజమానునికి లోబడ్డాడు, లెక్క పెట్టాడు. ఇదిగో ఇన్ని లక్షల మంది అయ్యారయ్యా, ఇంత సైన్యం ఉంది నీకు, ఇదిగో అఫీషియల్గా ఆన్ రికార్డ్ ఇది అని చెప్పిన తర్వాత వెంటనే దేవుడు గాదు అనబడిన ఒక ప్రవక్తను దేవుడు దావీదు దగ్గరకు పంపించాడు. అప్పటికే లెక్క అయిపో చేయబడిన వెంటనే
ఏమంటే ప్రజల మధ్యలో తెగులు ప్రారంభమైంది, తెగులు స్టార్ట్ అయ్యింది. సుమారుగా 75,000 మంది చచ్చిపోయారు. మరి కొంతమంది అనారోగ్యంలో పడిపోయారు. ఏమండి ఏ చేలు దిక్కుతో వచ్చిన పరిస్థితుల మధ్య దేవుడు గాదును పంపించాడు, గాదు ప్రవక్తను పంపించాడు. దానికి ముందు దావీదు చేసిన ప్రార్థన ఇది: ప్రభువా, అవివేకముగా నేను ప్రవర్తించాను ప్రభువా, అవివేకంగా నేను కొన్ని పాపాలు చేశాను ప్రభువా, శిక్షిస్తే నన్ను శిక్షించాలి కానీ ఇదిగో కుడి ఎడమలు ఎరుగని ఈ జనములను శిక్షిస్తావేంటయ్యా, నన్ను శిక్షించరాదా ప్రభువా అని గుండెలు బాదుకు నడుస్తుంటే గాదు ప్రవక్తను పంపించి, ఏడిస్తే కాదురా, ఏడిస్తే కాదు పరిష్కారం, ఏడిస్తే కాదు పరిష్కారం, లే నీవు లేచి 3 విషయాలు నీ ముందు పెడుతున్నాడు. ఏది కావాలో కోరుకోండి. వాట్ యు వాంట్, నీకేం కావాలో కోరుకోండి. ఏమిటా 3 విషయాలు? చదువున్నమాట దినవృత్తాంత మొదటి గ్రంథం 21వ అధ్యాయం 21:10 వచనం నుండి. యెహోవా సెలవిచ్చినదేమగా 3 విషయాలు నేను నీ ఎదుట నుంచుచున్నాను. ఇట్లా నేను ఒక విషయం ఏంటంటే 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, రెండవదిగా 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి దూసి నిన్ను తరుమగా నీ వారి ఎదుట నిలవలేక నశించిపోట, రెండవది. మూడవదిగా 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి, అనగా దేశమందంతటా నాశనము కలుగు చేయుట. ఏం కావాలో కోరుకోండి. అది బాబు ఏంటిది? ఇదేమన్నా దీపాల ఆఫరా? ఒకటి కావచ్చు ఇంకోటి కోరుకోవడం. 3 విరోధమైనవే, 3 తీవ్రమైన ప్రాణ నష్టం కలిగించేసేవి. ఒకటి ఏంటంటే 3 సంవత్సరాలు కరువు, అది భయంకరమే. తర్వాత 3 నెలలు శత్రువులు ఎదుట నీవు నిలవకుండా పారిపోతావు. అసలు అలా ఎలా ఉంటుందో మనోడు 2 సార్లు చూశాడు, రుచి చూశాడు, ఆల్రెడీ అయిపోయింది. అమ్మ బాబు నేను ఇంకా పరిగెత్తలేను ప్రభా, అసలుకి నాకు వయసు అయిపోయింది, ఈ వయసులో నేను ఇంకా అరణ్యాల పాలైపోయి నేను చేస్తాను ప్రభు. మూడవది ఏంటట 3 దినముల పాటు ఇశ్రాయేలీయుల దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు. ఏం కావాలి కోరుకో. నన్ను పంపించిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వలను, త్వరగా నాకు చెప్పని కాదు తొందర పెడుతుంటే ఆగవయ్యా బాబు. ఏమన్నా 3 బ్రాండెడ్ బట్టలు వేసి ఏ కలర్ కావాలి, ఏం కలర్ బట్టలు కావాలి కోరుకన్నట్టుగా అదేమన్నా బట్టల. 3 ఏళ్ల పాటు కరువు కావాలంటున్నాడు, 3 నెలల పాటు శత్రు ఎదుట నిలవకుండా పారిపోవటం అంటున్నారు, 3 రోజుల పాటు తెగులు అంటున్నారు. దీన్ని ఏది కోరుకోవాలయ్యా? ఏది కోరుకున్నా నా నెత్తి మీదకి వచ్చేది కదా. ఏది కోరుకున్నా ఇదిగో ప్రాణ నష్టం కలిగజేసేది, దుఃఖం కలిగజేసేది. నేనేం కోరుకోవాలి? ఏమో నువ్వు చేసిన అవ్వేక పనికి మన ఇంత జరిగింది, ఏం చేస్తాం? ఏం కావాలి కోరుకో. ప్రియులారా, మనం చేసే పాడు పనులు ఇవి. అంత అయిపోయిన తర్వాత పరిష్కారం కోరుతాం. చేసే పాడు పనులన్నీ చేస్తాం, చేసే తప్పుడు పనులన్నీ చేస్తాం. చివరికి వచ్చేసరికి దేవుడు ఏదో అద్భుతం చేయాలని మనం కోరుతాం. అది కాదు. యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. తప్పదు. కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో ప్రతి ఇబ్బంది, ప్రతి నష్టం నువ్వు ఎదుర్కోవాల్సిందే. అది పరిష్కారం. నేను చాలా మార్లు చెప్పాను, కొన్ని శోధనలు వచ్చినప్పుడు శోధన తొలగించు ప్రభు అని ప్రార్థన చేయడం కాదు. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలు తొలగించే ప్రభువా, లేపేసే ప్రభువా, తీసే ప్రభువా అని ప్రార్థన చేయడం కాదు. ఈ శ్రమలను, ఈ శోధనను తట్టుకునే శక్తి నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేయండి. దిస్ ఇస్ అ వండర్ఫుల్. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటే భయంకరమైన శ్రమలు ఉండబోతున్నాడు. మానవ స్వభావంతో మొదట అడిగాడు, ప్రభువా తండ్రి నీ చిత్తమైతే నాది, ఇదిగో ఈ గిన్నె నాది,
కానీ తండ్రి ఆల్రెడీ ఫిక్స్ చేశాడు. ఏంటిది? నువ్వు ఈ శ్రమలను నువ్వు అనుభవిస్తేనే ప్రపంచం మీద ఉన్నటువంటి పాపపు తెగులు నిన్ను తీసివేస్తాను. నువ్వు దీన్ని ఫేస్ చేసి, యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ దట్స్ ఆల్. నువ్వు దీనిని అనుభవించి తీరాల్సిందే, లేకపోతే పరిష్కారం లేదు కుమారుడా. సరే తండ్రి, నీ చిత్తమే సిద్ధించును గాక. హల్లెలూయా. ప్రాణ పరిక్రయ ధనముగా యేసు తనను తానే మన కొరకై అప్పగించుకున్నాడు. ఇప్పుడు కొద్ది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం తినబోయే శరీరము ఏమండి, మనము త్రాగబోయే రక్తం ఏమిటో తెలుసా? నీ కుమారుగా అదుగో ఆయన నిస్థానమందు నిలిచిన ప్రాణ పరిక్రయ ధనం అది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు అనుభవించవలసిన శిక్ష, నీవు పొందవలసిన ఘోర నరక బాధ, ఘోర పాతాళపు యొక్క వేదన యేసు తానే నీ పక్షమందు, నీ స్థానమందు వహించి సహించి ఓర్చుకొని ఏమండి నీ కుమారుగా ప్రాణ పరిక్రయ ధనముగా తనను తాను అప్పగించుకోవటానికి ఈ లోకానికి దిగి వచ్చిన యేసు. హల్లెలూయా. ఏం కావాలి కోరుకో. సరే ఏం చేస్తాం? పడితే దేవుని చేతిలోనే పడతాను అని 3 రోజుల పాటు తెగులు, అంతే. దేవుని చేతిలోనే పడతాను, ఇంకెవరి చేతులు. యెహోవా కత్తి అన్నారు కదా, చేస్తే ఆయన చేస్తారు. చేతిలో నలిగిపోతే ఆయన చేతిలోనే ఇంకెవరి చేతిలోనో శత్రు చేతిలో తరమపడటమో లేకపోతే ఏదో కర్ర వచ్చి ఇబ్బంది, నాకు ఇష్టం లేదు. పడితే ఆయన చేతిలోనే పడతాను, నలిగితే ఆయన చేతిలో. బా, ఎంత గొప్ప ఆలోచన అండి. హల్లెలూయా. యోబు కూడా ఇదే ప్రార్థన చేస్తాడు. ఆయన తనకిష్టమైనట్టుగా నన్ను నలుపునుగాక అని అంటాడు. అబ్బా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. పడితే నేను ఆయన చేతిలోనే పడతాను, బాధిస్తే ఆయన నన్ను బాధిస్తాడు, కానీ ఆయన చేతిలోనేగా, కొడితే ఆయనగా. హల్లెలూయా. అప్పుడప్పుడు మన వాళ్ళు దగ్గరకు వచ్చి అమ్మ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, ఎవడన్నా ఫీల్ అయ్యాం, అమ్మా వాక్యంలో నీ గురించి అన్నందుకు ఏమన్నా ఫీల్? నేను పాస్టర్ తిట్టింది ఎవరు? మీరే కదా, మా సేవకులు మీరు కాక మమ్మల్ని ఎవరు తిడతారు? తిడితే మీరే తిట్టాలి, కొడితే మీరే కొట్టాలి. అది మీ చేతుల్లో, మీ నోటికుండా తిడితేనే మాకు అది సంతోషంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా అదే కోరుకుంటున్నాడు. ప్రభా, పడితే ఎవరి చేతిలో పడతాను? నీ చేతులను పడతాను కదా ప్రభా, నువ్వే ఏదైనా చెయ్యి. తెగులుకైనా ఓకే, రోగమా నువ్వు రోగానికి గురి చేస్తే ఒప్పుకుంటాను ప్రభా, ఓకే ప్రభా అని తనను తను అప్పగించుకున్నాడు. అప్పుడు 3 రోజుల పాటు యెహోవా దూత కత్తి తీసుకుని బయలుదేరి ఆ 3 రోజులు ఇశ్రాయేల్ దేశం అంతటా సంచారం చేస్తే ఏమండి, యెహోవా కత్తికి పడి ఎదురుపడి అందరూ మరణించబోతున్నారు. అందరూ మరణిస్తున్నారు, ఒక్కడు చేసినటువంటి తప్పిదానికి, ఒక్కడు చేసిన అపరాధానికి. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున ఆదాము చేసిన ఒక్క తప్పిదము కాదా, ఒక అవివేకపు పని కాదా, ఈ రోజున మానవులందరి మీదకి ఏమొచ్చింది? శిక్ష, తెగులు. ఏమండి, భయంకరమైన నష్టం రాలేదా? మానవుని మీదకి పాప శిక్ష వచ్చేసింది, పాపపు ఏమండి ఘోరమైన నష్టం మన మీదకి వచ్చేసింది. ఒక్కడి అపరాధం. 3 రోజులు కావస్తుంది, తెగులాగట్లా. అప్పుడు దైవజనుడైన రాజైన దావీదు చేసిన పని ఏమిటో తెలుసా? యెహోవా దూతట ఏమండి యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడిందట. ఆకాశమునకు భూమికి మధ్యన అండి ఉంటే దావీదు రాజు గారు అది చూసి ఏమండి ఆ ఒర్నాను కళ్ళము దగ్గరికి వెళ్ళి కత్తి దూసి ఉన్నటువంటి దూతను చూసి, ఇదిగో ఈ స్థలంలోనే బలిపీఠం అర్పించాలేమో, అందుకే సూచనగా దేవదూత మనకు చూపిస్తా ఉంది అని. అసలు ఈ భూభాగం ఎవరిది, ఈ స్థలం ఎవరిది అని విచారిస్తే అది వర్ణానుదని తెలిసింది.
అతని దగ్గరికి వెళ్ళిపోయి, బాబు నాకు ఇదిగో నేను బలిపీఠం అర్పించడానికి, దహన బలి అర్పించడానికి నాకు ఈ భూమి కావాలి, ఎంత వేళ కావాలో చెప్పు, వేళ చెల్లిస్తా. అయ్యయ్యా వద్దయ్యా, నీకు నేను డబ్బులు కేటాయింటయ్యా, ఉచితంగా ఇస్తాను, తీసుకెళ్ళండి. లేదు, నేను దేవునికి దహన బలిపీఠాన్ని కట్టబోతున్నాను, దేవునికి నేను దహన బలి ఇవ్వబోతున్నాను, కాబట్టి ఇదిగో వెల ఇచ్చే, చెప్పండి ఏంటిది, వెల ఇచ్చే ఇదిగో ఈ భూభాగాన్ని నేను తీసుకుంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, యేసు ప్రభు కూడా ఏమండి ఓరకనే మనకు రక్షణ కార్యాలు జరిగించలేదు, ఓరకనే మన జీవితంలో రక్షణ రాలేదు. ఏమంటే ఆయన యేసు ప్రభు అట ఏమంటే సాతాను గారి దగ్గర చాలా క్రయధనం చెల్లించాడు. ఏమిటి ఆయన క్రయధనం? ఆయన ఇచ్చిన ధనం ఏంటి? ఆయన ఇచ్చిన డబ్బులు ఏమిటంటే ఆయన తన సొంత రక్తమే, ఆయన తన సొంత పరిశుద్ధమైన పవిత్రమైన నిష్కలంకమైనటువంటి ఆ ప్రభు రక్తమే క్రయధనముగా నీ కుమారుగా నా కుమారుగా ఆయన ఇచ్చేశాడు. హల్లెలూయా. ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము. హల్లెలూయా. ఇదిగో నీవు చేయలేనిది ఆయన రక్తం ఇదిగో చేయగలుగుతుంది ప్రియులారా. హల్లెలూయా. వెల ఇచ్చి కొన్నాడట, వెల ఇచ్చి కొన్నాడు. దేవుడు కూడా చాలా వెల పెట్టాడు ప్రియులారా. నీ పాప భారము చాలా గొప్పది, నీ పాపాల శిక్ష ఫలితం చాలా గొప్పది. కానీ ఆ పాపపు ఫలమంతటిని యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? తన రక్తము కార్చి శరీరమందు గాయపరచబడి నీకు తన రక్షణ భాగ్యం, సంతోషం, పరలోక రాజ్యం, మోక్ష భాగ్యం దేవాతి దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. ఇంత త్యాగం ఏ దేవుడు చేయలేదు, ఇంత త్యాగం ఏ మానవుడు చేయలేదు, ఇంత త్యాగం ఏమండి ఏ పురాణ గ్రంథాలు లేవు. ఈ యేసు ఈ ఒక్కరు ఆయన మన కొరకు లోకానికి వచ్చింది. ప్రాణ పరిక్రయ ధనమునిచ్చాడు. అప్పుడు దావీదు రాజు గారు 600 తులం, ఎంత ఎందుకని 600 తులాలు ఇచ్చాడు? 600 700 ఇవ్వచ్చు కదా, పోనీ 800 ఇవ్వచ్చు కదా, పోనీ 500 ఇవ్వచ్చు. 600 ఎందుకు ఇచ్చాడు? జాగ్రత్తగానండి. 6 అనే సంఖ్య దేనికి సూచన తెలుసా? మానవుణ్ణి దేవుడు నిర్మించిన రోజు ఏ రోజు? 6వ రోజు. కాబట్టి ఈ 6 అనే సంఖ్య దేనికి సూచన? మానవునికి సూచన, మనిషికి సూచన. ఇప్పుడు దావీదు రాజు ఎన్ని వందల తులముల బంగారం ఇచ్చాడట? 600 తులముల బంగారం ఇచ్చాడు. ఎందుకంటే ప్రాణ పరిక్రయ ధనం అనేది ఎవరికి సంబంధించింది? మానవునికి సంబంధించింది. మానవులను విడిపించటానికి, మానవుని తప్పించడానికి, మానవుల మీద ఉన్నటువంటి తెగులు తొలగిపోవటానికి ప్రాణ పరిక్రయ ధనముగా ఇచ్చినది ఎంత? 600. ఆమేన్. నీకోసం నా కోసం ఇచ్చిన ధనం అది. అక్కడ బలిపీఠాన్ని కట్టి ఆ భూభాగాన్ని 600 తులములకు కొని ప్రార్థన చేయటం ప్రారంభిస్తే దావీదు ఆ బలిపీఠం యొద్ద బలి అర్పించి ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దేశమందు తెగులు ఆగటానికి ప్రభు సహాయం చేశాడు. ఆమేన్. ప్రభు రక్తాన్ని, ప్రభు శరీరాన్ని తిన్నప్పుడల్లా ఏమంటే నీ మీద ఏం తొలగిపోతా ఉందో తెలుసా? నీ మీదకి రావాల్సిన ఉగ్రత, నీ మీదకి రావాల్సిన మరణం, నీ మీదకి రావాల్సిన ఆ సాతాను అధికారం నీ మీదకి రాకుండా ఇదిగో ఈ ప్రభు అయిన యేసు రక్తం అడ్డుకట్ట వేస్తా ఉంది. ఆమేన్. ఇంక విషయం తెలుసా? ఎక్కడైతే దావీదు గారు ఆ యెబూసీయుడైన వర్ణాను కళ్ళాన్ని 600 తులములు ఇచ్చి కొన్నాడు చూసారా? ఎక్కడైతే బలిపీఠం కట్టాడో ఆ స్థలములోనే ఇప్పుడు యెరూషలేం మందిరం కూడా కట్టబడింది. సొలొమోను అదే స్థలంలోనే మీరు 22వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఇదే ఈ భూభాగమే, ఇదే స్థలం యెహోవాకు నివాస స్థలం అని ఎంచుకున్నాడట. హల్లెలూయా. అక్కడే ఆ స్థలంలోనే సొలొమోను మందిరం కట్టాడు. అదే స్థలంలోనే మందిరం కట్టమని సొలొమోనుకు చెప్పాడు. మీకు విషయం తెలుసా? అదే స్థలములోనే, అదే దేశములోనే, అదే భూభాగం మీదనే కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు ప్రభు లోకానికి దిగి వచ్చి అదే భూభాగం మీద యేసయ్య మన కొరకు ప్రాణ పరిక్రయ ధనముగా తనను తాను సెలవులు అప్పగించుకున్నాడు. అదే భూభాగం.
ఆ వర్ణాను కళ్ళముకున్న చరిత్ర మామూలు చరిత్ర కాదు. సర్వలోక పాపములను పరిహరించడానికి బలియాగమైన బలిపీఠం అదే. హల్లెలూయా. వర్ణాను కళ్ళ. ఈ వర్ణానుకున్న ఇంకొక పేరు ఏంటంటే అరౌన. చెప్పండి, 2 పేర్లు ఉన్నాయి ఈయనకున్నాయి అన్నమాట. అరౌన ఓర్ణ. ఏమండి? ప్రాణ పరిక్రయధనం. ఏమండి? ప్రభు శరీరం, ప్రభు రక్తం తాగినప్పుడల్లా అయ్యో నా కుమారుగా ఆయనే క్రయధనముగా అయిపోయాడే అనేటువంటి మనసు నీ హృదయానికి రావాలి, నీ తలంపుకు రావాలి, నీ ఆలోచనకు రావాలి. వీళ్ళారా, అటు భావంతో మనం ముందుకు సాగుదాం, అటు కృపలో మన ముందుకు సాగుదాం. అందరూ లేచిపడండి.